ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమాలను బట్టి ఇలా కొనసాగించడానికి దేవుడి చూపిన మహాకృపను బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈరోజు మనము ధ్యానిస్తున్న ఒక అంశం కొరకు ప్రభు మన సిద్ధపరిచిన అంశము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, క్రీస్తు నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అనే విషయం తెలుస్తున్నాడు. అంటే నా బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని మాట్లాడుతున్నాడు. ఇది చెప్పిన వాడు సామాన్యమైన దేవుని చేత బహుగా వాడబడిన వ్యక్తి. ఆయన అంటున్నాడు ఏమని తెలుసా, ఆయన ఒక గురి కలిగి ఉన్నాడు. నా శరీరం అంత బట్టి నా జీవితాన్ని బట్టి ప్రభువుని గణపరచాలి. నా జీవితంలో నేను ప్రతి విషయమునందు కూడా దేవుని యందు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. నా బ్రతుకు సమస్తము ఆయన కొరకే నేను బ్రతికే వారిగా ఉండాలి అని చెప్పి ఒక గురి కలిగి ఉన్న వ్యక్తి అయినా ఆయన ఒక కేంద్రీకృతం యేసై ఉన్నాడు. ప్రతి విషయంలో ఆయనను దేవుణ్ణి కేంద్రీకృతం చేసుకుని బ్రతుకుతూ ఉన్నాడు. నిజమే, ఈ రోజుల్లో మన జీవితాల్లో క్రీస్తు కొరకు బ్రతకాలనే ఆశ మన జీవితంలో ఖచ్చితంగా చాలా తక్కువ మందిలో ఉంటుంది. కానీ క్రీస్తు కొరకు ఖచ్చితంగా మనం బ్రతకాలి. ఎందుకో అండి అయ్యగారండి అని చెప్తే ఒక మాట చెప్తాను. ఒక మాట, లోకము చేయనిది దేవుడు చేస్తాడు. లోకము చేయనిది దేవుడు చేస్తాడు. ఈ రోజు ఎందుకు క్రీస్తు కొరకు బ్రతకాలి అంటే లోకము చేయనిది దేవుడు చేస్తాడు. అయ్యా, లోకము చేయనిది ఏంటి అంటే ఈ రోజు ఈ లోకంలో ఏమీ లేదంటే సమాధానం లేదు. ఈ సమాధానం ఎవరు ఇవ్వలేరు. అయ్యా, ఈ లోక సంబంధంగా సమాధానం అనేది ఎవరు ఇవ్వలేరు. ఈ రోజు కుమారులకి, కుమార్తెలకి, తల్లిదండ్రులకు, బిడ్డలకు, కోడలకు, అత్తలకు, ఇంటి పక్క వారికి, ఇంటి ఎదురింటి వారికి ఎవరితోని కూడా సమాధానం లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దది చేసుకుని సమాధానం పరచబడకుండా అదే హత్యలకు లేకపోతే వేరే వేరే విషయాలకు ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకయ్యా అంటే ఒకరితో ఒకరికి సమాధానం లేదు. మరి ఈ సమాధానం ఎలా కలుగుతుంది అంటే దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. లూకా సువార్తలో 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును. ఈ రోజు దేవునితో సమావేశం చేయగలిగితేనే ఈ భూమి మీద నీకు సమాధానం కలుగుతుంది. ఈ సమాధానం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సమాధానం కలిగి ఉంటావో నీ జీవితం ఆస్వాదించబడుతుంది. ఇదిగో లోకము చేయనిది దేవుని చేస్తాడు. ఒకటి తెలుసా, సమాధానము చేయబట్టాం. ఈ సమాధానము దేవుని ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది. అది గుర్తెరిగిన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఈ రోజు బ్రతకటము అనే విషయాన్ని గమనించగలిగితే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు చావాలి అనే ఆలోచనలో పౌలు ఉన్నాడు. నిజమే, ఈ రోజు ఎందుకయ్యా అంటే ఆయన సమాధానం అనుగ్రహించగలిగిన వాడు. ఈ రోజు ప్రియమైన సహోదరుడా, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు సమాధానం లేకుండా ఉన్నట్లయితే ఇదిగో నీ సమాధానపరిచే సమాధానకర్తమైన దేవుడి మీద నువ్వు బ్రతకగలిగితే దేవుని జీవితాన్ని బహుగా ఆస్వాదిస్తాడు. రెండో మాట మనం చూద్దాం. ఒకవేళ ఈ మానవులు ఎవరు కూడా, ఈ లోకము మానవులకు బాధను తీయలేదు. అంటే ఈ మనుషుడికి ఒక మనుషుని బాధ ఇంకొక మనుషుడు తీయలేడు. మరి మనుషుని బాధ తీయగలివాడు ఎవరు అంటే ఆయన అంటాడు లూకా సువార్తలో 4వ అధ్యాయం 17-19 నుంచి చెర నుంచి విడిపించగలిగిన వాడు ఆయనే. ఈరోజు చాలా మంది జీవితాలు బందీలుగా ఉంచబడతా ఉన్నాయి. చాలా మంది జీవితాలు ఏదో ఒక దాని ఫోన్కి బందీ అయిపోయిన వారు, మందుకు బందీ అయిపోయిన వారు, లోక సంబంధం అనేక రకాల అలవాటు పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నాడు, నిన్ను చెరలోంచి బయటికి తీసుకురాగలవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి నువ్వు క్రీస్తు కొరకే బ్రతకాలని నిర్ణయించుకోవడం ఎందుకయ్యా అంటే లోకములో లేనిది దేశైలో ఉంది. అదేంటో తెలుసా, ఆయన సమాధానం ఇవ్వగలిగిన వాడు. రెండోది నీ బాధలన్నీ కూడా తీసివేయగలిగిన వాడు. కాబట్టి ప్రభువుని బట్టి ఆయన కొరకు బ్రతకాలని ఆలోచన తీసుకో, దేవుని జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మూడోది నరకం నుండి రక్షించగలిగిన వాడు. నరకం నుండి మానవుని రక్షించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య మాత్రమే. ఈ రోజు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇది లోకంలో ఎక్కడ దొరకలేంది, ప్రభు దగ్గర దొరికేది. కాబట్టి దయచేసి ప్రియమైన సహోదరుడా, క్రీస్తు కొరకు బ్రతికని పౌలు ఏ విధముగా అన్నాడు, మనం కూడా మన జీవితంలో క్రీస్తు కొరకు బ్రతికే ఆలోచనలో ఉంటే ఈ మూడు మన జీవితంలో జరిగించబడతాయి. కాబట్టి దేవుని వాక్యం మన జీవితంలో ఫలింపులోకి రావాలని ఈ ఉదయమే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సమాధానం ఇవ్వగలిగిన వాడు, నీ బాధలు తీయగలిగిన వాడు, నిన్ను నరకం నుండి తప్పించగలిగిన వాడు మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన కొరకు బ్రతకాలన్న ఆలోచన కలిగి ఉండు. ప్రభువుని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తన దేవా, నీకు వందనాలు. ఈ ఉదయ కాలమే మీరు మాతో మాట్లాడదని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, బిడ్డలు అయ్యా నీ కొరకు బ్రతకగలిగే కృప మీరు దయచేయండి. వారి జీవితంలో గొప్ప మేలు చిత్తం మీరు తృప్తిపరచండి. ఎటువంటి ఇదిగో తండ్రి సమాధానం లేకపోతే సమాధానం మీరు దయచేయండి. బాధలో ఉంటే బాధను మీరు తీర్చండి. ఇదిగో నరకం తప్పించగలిగే నువ్వు నమ్మగలిగే కృప వారికి దయచేయండి. ఇదిగో ఈ రోజు అంతా బిడ్డను దీవించి ఆస్వాదించి ప్రతి విషయంలో మీరే తోడుగా ఉంటారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.